Hi friends, welcome back to my channel Shriketki Math Tutorials. Today's topic Intermaths 1B, third chapter straight lines, exercise 3E, second bit, sixth problem friends, which is important also. Okay, before going into the topic, if you are new to my channel, see the video till the end. If you like the video, please like, share and subscribe my YouTube channel Shriketki Math Tutorials. And if you want previous topics to be explained, you can check my channel playlist where I have uploaded the problems of locus, transformation of axis and straight lines. Okay, soon we are going to complete straight lines also. Problem: let PS be the median of the triangle with vertices P 2, 2, Q 6, -1 and R 7, 3. Find the equation of the straight line passing through 1, -1 and parallel to the median PS. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు? పిఎస్ అనేది మీడియన్ అంట. ఎక్కడ దేనికి మీడియన్? ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ దీస్ 3 పాయింట్స్. ఓకే, మనం ఏం కనుక్కోవాలి? వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 1, -1 అండ్ ప్యారలల్ టు మీడియన్ పిఎస్. ఓకే, చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీడియన్ అంటే ఏంటి? మీడియన్ ఈజ్ నథింగ్ బట్ అ లైన్ జాయినింగ్ వర్టెక్స్ అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. సో ఇక్కడ చూడండి, ఇది ఈక్వేషన్ ట్రయాంగిల్ అనుకుందాము, PQR. మీడియన్ పిఎస్ ఇచ్చారు. ఎస్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ PQ కదా. సో వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఎస్. ఓకే, ఎస్ కోఆర్డినేట్స్ కనుక్కున్న తర్వాత పిఎస్ 2 పాయింట్స్ ఉంటాయి. ఆ 2 పాయింట్స్ యూస్ చేసి మనం స్లోప్ ఆఫ్ పిఎస్ కనుక్కోవచ్చు. మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు పిఎస్ అన్నారు కదా, మనకి స్లోప్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఈక్వల్ ఉంటాయి. సో ఇక్కడ మీకు స్లోప్ వచ్చేస్తుంది, పాయింట్ ఉంది. యూజింగ్ దీస్ 2 వాల్యూస్ యూ కెన్ ఫైండ్ అవుట్ ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ యూజింగ్ పాయింట్ స్లోప్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ నేను రాసేసాను చూడండి. గివెన్ వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ P 2, 2, Q 6, -1 and R 7, 3 and PS is median. Since we know that S is midpoint of Q and R, మనకి మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు. S is equals to x1 plus x2 by 2, y1 plus y2 by 2. ఇప్పుడు మనము Q అండ్ R పాయింట్స్ యూస్ చేసి ఎస్ కోఆర్డినేట్స్ కనుక్కోవచ్చా? దట్ ఇంప్లైస్ x1 plus x2 that is 6 plus 7. 6 plus 7 by 2, y1 plus y2 that is -1, 3. -1 plus 3 by 2. Okay. S is equals to 6 plus 7, 13 by 2, -1 plus 3, 2 by 2. మనకి మిడ్ పాయింట్ ఏమొచ్చింది? 13 by 2, 1. ఓకే, ఇప్పుడు మనము యూజింగ్ పాయింట్ P అండ్ S వీ కెన్ ఫైండ్ అవుట్ ది స్లోప్ ఆఫ్ పిఎస్. స్లోప్ ఆఫ్ పిఎస్ దట్ ఈజ్ మీడియన్. ఓకే, మనకి స్లోప్కి ఫార్ములా తెలుసు కదా, y2 minus y1 by x2 minus x1. వాట్ ఈజ్ y2? 13 by 2. సారీ 1 y2 కదా, 1 మైనస్ y1 అంటే ఇక్కడ P పాయింట్ ఏంది ఉంది? 2 by x2 దట్ ఈస్ 13 by 2 minus 2 again. That equals to 1 minus 2 minus 1 by 13 by 2 ఉంది. సో ఇక్కడ ఏం చేద్దాం? 2ని ఎల్సిఎం చేస్తే 13 minus 2 into 2 4 by 2 వస్తుంది. ఈక్వల్స్ టు -1 by 13 minus 4 9 by 2. ఇక్కడ మనకి 2 అనేది న్యూమరేటర్కి వెళ్ళిపోతే స్లోప్ ఏమొస్తుంది? -2 by 9. దట్ ఈస్ m ఈజ్ ఈక్వల్స్ టు -2 by 9. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 1, -1 అండ్ ప్యారలల్ టు పిఎస్ కదా. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 1, -1 అండ్ ప్యారలల్ టు పిఎస్ దట్ ఈజ్ మీడియన్.
మనకి స్లోప్ ఆఫ్ మీడియన్ ఏమొచ్చింది -2/9 వచ్చింది. ఈక్వేషన్ ఏమవుతుంది ఇక్కడ y minus y1 is equals to m into x minus x1. That implies y minus what is y1 -1 is equals to what is m -2/9. X minus what is x1 1. That implies y minus of -1 y plus 1 into 9 మనకి ఇక్కడ LHS వస్తే మల్టిప్లై అవుతుంది. ఇది ఈక్వల్స్ టు -2 into x minus 2x minus into minus plus 2. Okay, that implies 9y plus 9. ఇక్కడ ఈ టర్మ్స్ని కూడా LHS తీసుకొచ్చేయండి. ప్లస్ 2x minus 2 is equals to 0. That implies 2x plus 9y, 9 minus 2 7 plus 7 is equals to 0. Therefore equation of required line, therefore equation of required line is 2x plus 9y plus 7 is equals to 0. Very simple and easy. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు. ఫస్ట్ 3 వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చారు. పిఎస్ అనేది మీడియన్ ఇచ్చారు. మీడియన్ అంటే ఏంటి? లైన్ జాయినింగ్ వర్టెక్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. సో మనం మిడ్ పాయింట్ కనుక్కున్నాం. మిడ్ పాయింట్ కనుక్కున్న తర్వాత మనకి పి అండ్ ఎస్ రెండు ఉన్నాయి కాబట్టి స్లోప్ ఆఫ్ పిఎస్ కనుక్కున్నాం. ఎందుకు కనుక్కున్నాము? వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 1, -1 అండ్ ప్యారలల్ టు పిఎస్. స్లోప్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి మనము స్లోప్ ఆఫ్ పిఎస్ కనుక్కున్నాము, విచ్ విల్ బి ఈక్వల్ టు ది స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్. సో యూజింగ్ పాయింట్స్ ఆఫ్ స్లోప్ ఫార్ములా వీఆర్ ఫైండింగ్ ది ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్. ఇక్కడ మనకి స్లోప్ వచ్చేసింది అండ్ పాయింట్ 1, -1 ఉంది. సో యూజింగ్ పాయింట్ స్లోప్ ఫార్మ్ ఆఫ్ లైన్ వీఆర్ ఫైండింగ్ ది ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్. వెరీ సింపుల్ అండ్ ఈజీ. నెక్స్ట్ ప్రాబ్లమ్, థర్డ్ బిట్, ఫస్ట్ వన్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఆల్సో. ఇక్కడ చూడండి, find the orthocenter of the triangle formed by the lines x plus 2y is equals to 0, 4x plus 3y minus 5 is equals to 0 and 3x plus y is equals to 0. ఇక్కడ మీరు ఫస్ట్ బిట్లో చూడండి, అక్కడ ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ఇచ్చారు. ఆ స్ట్రెయిట్ లైన్స్ మనం మంచిగా అబ్జర్వ్ చేస్తే పర్పెండిక్యులర్గా ఉంటాయి అని అర్థమవుతుంది. సో ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి వర్టెక్స్ ఎట్ 90 degrees is located at the vertex of the triangle where 90 degrees is located. So అక్కడ ఒక స్టెప్. నెక్స్ట్ సెకండ్ బిట్లో ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి వర్టిసెస్ ఇచ్చాడు. సో అది ఒక మెథడ్. ఇక్కడ థర్డ్ బిట్లో లైన్స్ ఇచ్చాడు. ఈ లైన్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా ఫామ్ అవ్వవు చూడండి. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ యూజింగ్ దీస్ 3 lines. ఆఫ్టర్వర్డ్స్ వీ షుడ్ కంటిన్యూ in our method. Okay, ortho center ante point of intersection of altitude. So we need to find out the equations of altitudes and we should find out the ortho center. ఇక్కడ మనకి ఫస్ట్ బిట్కి, సెకండ్ బిట్కి, థర్డ్ బిట్కి ఒకటే ప్రాబ్లం, కానీ లెవెల్ పెంచుకుంటూ వచ్చాడు చూడండి. ఫస్ట్ బిట్లో మీరు సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సెకండ్ బిట్లో కొంచెం లెంతీ అవుతుంది. సింపుల్గానే ఉంటుంది కాకపోతే లెంతీ అవుతుంది. థర్డ్ బిట్లో ఇంకా చాలా లెంతీ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ 7 marks. సెకండ్ బిట్ నుండి కూడా రావచ్చు 7 marksకి. అక్కడ డైరెక్ట్ వర్టిసెస్ ఇచ్చి కూడా ఆర్థో సెంటర్ అడిగే ఛాన్స్ ఉంటుంది. లైన్స్ ఇస్తే మీరు వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ రాసేసాను. లెట్ దెమ్ బి ఈక్వేషన్ 1, 2, 3. మనం ఇక్కడ ట్రయాంగిల్ డ్రా చేసేద్దాం. ఓకే, 1, 2, 3. ఓకే, ABC. Okay, let A, B, C be the vertices of triangle. Okay, ఇప్పుడు 1 and 2 సాల్వ్ చేస్తే ఏ వస్తుంది కదా? సాల్వ్ 1 and 2 to get A. X, Y, 1. మనకి సాల్వ్ చేయడం తెలుసు కదా. కోషంట్ ఆఫ్ y 2, కాన్స్టెంట్ లేదు 0. కోషంట్ ఆఫ్ x 1, 2 again. సెకండ్ ఈక్వేషన్లో 2, 3 - 5 4, 3 - 5 4, 3. సాల్వ్ చేయండి. x by 2 into -5 -10 is equals to 3 into 0 0 వచ్చేస్తుంది. సో నేను రాయట్లేదు. y by 0 into 4 0
minus of minus 5 into 1, that is minus 5, is equals to 1 by 1 into 3, 3, minus 4 into 2, 8. That implies x by minus 10 is equals to y by minus of minus 5 plus 5 is equals to 1 by minus 5. ఇక్కడ x ఎంత వస్తుంది? That implies x is equals to minus 10 by minus 5, that is equals to 2. Y is equals to 5 by minus 5, that equals to minus 1. ఓకే, ఇప్పుడు a ఏమవుతుంది? 2 కామా minus 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు b ఫైండ్ అవుట్ చేయడం. సాల్వ్ 2 and 3 to get b. 2 and 3 x y 1. 2కి ఎలా వచ్చింది? 3 minus 5 4 3, అదే రాసేసేయండి. 3 minus 5 4 3. 3కి ఎలా వస్తాయి? 1 0 3, కాన్స్టాంట్ లేదు కదా, సో కాన్స్టాంట్ ప్లేస్లో 0. 1 0 కోషంట్ ఆఫ్ x 3, మళ్ళీ 1 బై x బై 1 into 0 0 minus 1 into minus 5 minus 5 is equals to y by minus 5 into 3 minus 15 minus 4 into 0 0 is equals to 1 by 4 into 1 4 minus 3 into 3 9. That implies x by minus of minus 5 5 is equals to y by minus 15 is equals to 1 by 4 minus 9 minus 5. That implies x is equals to 5 by minus 5 is equals to minus 1. Y is equals to minus 15 by minus 5 is equals to 3. Minus minus cancel. 5 3 is 15. Okay. That implies B. ఏమొస్తుంది? minus 1 comma 3. minus 1 comma 3. ఓకే, నెక్స్ట్ మనకి C రావాలి అంటే 3 and 1 సాల్వ్ చేయాలి. ఓకే, solve 3 and 1 x y 1. what is equation 3? ఇక్కడ కాన్స్టెంట్ లేదు, ఇక్కడ కూడా కాన్స్టెంట్ లేదు, సో 1 0 అండ్ 3 మళ్ళీ 1, ఇక్కడ 2 0 1 2 0 1 2 బై x బై ఇక్కడ 1 into 0 0. సింపుల్గా చెప్పేయచ్చు, ఈ రెండు ఈక్వేషన్స్ ఆరిజిన్ నుండి పాస్ అవుతాయి. సో దేర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విల్ బి ఆరిజిన్. యాక్చువల్గా చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇలాంటి ఈక్వేషన్స్ కాన్స్టాంట్ లేదు అంటే ఆ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఆరిజిన్ నుండి పాస్ అవుతుందని బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోవాలి. ఇక్కడ మీకు అర్థం అవడానికి చెప్పాను అంతే. 1 into 0 0 2 into 0 0 is equals to y by 0 into 1 0 minus 0 is equals to 1 by 3 2 6 minus 1. ఇక్కడ x by 0 y by 0 వచ్చింది, సో మనకి x అండ్ y వాల్యూస్ ఏమొస్తాయి? x by 0 is equals to y by 0 is equals to 1 by 5. x is equals to 0, y is equals to 0. c ఏమవుతుంది? ఆరిజిన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి వర్టిసెస్ వచ్చాయి. వర్టిసెస్ ఏ ఎంత వచ్చింది? ఇక్కడ 2 minus 1 2 minus 1. b ఎంత వచ్చింది? minus 1 3 minus 1 3. c ఆరిజిన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏడి బిఈ సిఎఫ్ బిది ఆల్టిట్యూడ్స్ అనుకుందాము, ఓబిది ఆర్థో సెంటర్. సో ఇంతకుముందు మనకి వర్టిసెస్ నుండి సిమిలర్ మెథడ్. ఏడి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ స్లోప్ ఆఫ్ బిఈ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఆఫ్ బీసీ మీరు వర్టిసెస్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 3. ఎంత వస్తుంది? -3 వస్తుంది. డైరెక్ట్ అలా కూడా చేయొచ్చు. ఓకే, లెట్ ఏడి బిఈ and CF be the altitudes. Okay, slope of BC is equals to slope of equation 3.
ఓకే, స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 3. మనకి ఈక్వేషన్ 3 స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా. మైనస్ ఏ బై బి ఎం ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ బై బి. వాట్ ఈజ్ ఏ? -3. వాట్ ఈజ్ బి? 1. -3/1 ఈజ్ ఈక్వల్స్ టు -3. ఓకే, మీరు y2 - y1/x2 - x1 బీసీ పాయింట్స్ చూస్ చేసే బదులు ఇది సింపుల్గా అయిపోతుంది. ఓకే, స్లోప్ ఆఫ్ ఏడి ఏమవుతుంది అప్పుడు? ప్రొడక్ట్ చేస్తే మనకి -1 రావాలి. సో 1/3 అవుతుందా? 3 క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. ఈక్వేషన్ ఆఫ్ ఏడి మనకి ఏ ఉందా? 2, -1 2, -1 స్లోప్ m ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ఈక్వేషన్ ఏమవుతుంది? y - y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x - x1. దట్ ఇంప్లైస్ y minus what is 1 y1 -1. What is m? 1/3. X -2. Okay, that implies 3 into y minus of -1 y plus 1 is equals to x -2. That implies 3y plus 3 is equals to x -2. ఈ 2 terms RHS తీసుకెళ్ళిపోతే x minus 3y minus 2 minus 3 is equals to 0. మీరు డైరెక్ట్గా కూడా 5 అని రాసేసేయచ్చు. x minus 3y minus 5 is equals to 0. Let it be equation number 4. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఆల్టిట్యూడ్. సిమిలర్గా ఇదే విధంగా మనము ఈక్వేషన్ ఆఫ్ బిఈ కనుక్కుందాము. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ స్లోప్ ఆఫ్ ఏసీ. స్లోప్ ఆఫ్ ఏసీ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఓకే, స్లోప్ of AC equals to slope of equation 1. That is m is equals to what is equation 1? x plus 2y is equals to 0. అంటే -a/b is equals to -1/2 is equals to -1/2. ఇక్కడ స్లోప్ -1/2 వచ్చింది కదా. సో స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఏమవుతుంది? స్లోప్ ఆఫ్ బిఈ ఏమవుతుంది? 2 అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు -1 వస్తుంది. ఆ 2 క్యాన్సిల్ అయిపోతుంది, -1 వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ బిఈ బి ఎంత? -1, 3 స్లోప్ m ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉంది. ఈక్వేషన్ ఏమవుతుంది? y minus y1 is equals to m into x minus x1. That implies y minus y1 is 3, m ఎంత? 2, x minus of -1, x1 -1 కదా. That implies y minus 3 is equals to 2 into x plus 1. That implies y minus 3 is equals to 2x plus 2. ఈ టర్మ్స్ ఈ y - 3 మనం RHS తీసుకెళ్ళిపోదాం. ఏమవుతుంది? 2x minus y plus 3. ఓకే, దట్ ఇంప్లైస్ 2x plus 2 minus y plus 3 is equals to 0. అక్కడ plus y -3 ఉంది కదా. That implies 2x minus y plus 5 is equals to 0. This is the equation of altitude BE. Let it be equation number 5. ఇప్పుడు మనము ఈక్వేషన్ ఆఫ్ CF కనుక్కోవాలి. ఓకే, CF కనుక్కోవాలంటే స్లోప్ ఆఫ్ AB. స్లోప్ ఆఫ్ AB is nothing but స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 2. స్లోప్ ఆఫ్ AB is equals to slope of equation 2. Okay, that is -a/b. What is equation 2? See here, 4x plus 3y minus 5 -4/3 ante kada. That equals to -4/3. This is the slope of equation 2, that is AB. Slope of CF ఏమవుతుంది అప్పుడు? 3/4 అవుతుందా? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 3, 3, 4, 4 క్యాన్సిల్ అయిపోతే మనకు -1 మిగులుతుంది. ఈక్వేషన్ ఆఫ్ CF. వాట్ విల్ బి ది ఈక్వేషన్ ఆఫ్ CF? C మనకు తెలుసు
what is the origin. Okay, slope m is equals to 3 by 4. That implies y minus 0 is equals to 3 by 4 into x minus 0. That implies 4y is equals to 3x. 3x minus 4y is equals to 0. Let it be equation number 6. Equation of altitude CF. ఇప్పుడు మనకి 3 ఈక్వేషన్స్ వచ్చాయి కదా, మళ్ళీ 6, 5 and 4. You can solve any 2 equations and substitute that value in the remaining equation. నేను 4 and 5 సాల్వ్ చేస్తున్నాను. ఓకే, solve equation 4 and 5. x y 1, 4 ఏంటి, x minus 3y minus 5 అంటే minus 3 minus 5 1, minus 3 minus 5 1 minus 3. What is equation number 5? minus 1 5 2, minus 1 5 2 minus 1 by x by minus 3 into 5 minus 15 minus of minus into minus plus 1 into 5 5 is equals to y by minus 5 into 2 minus 10 minus 5 into 1 5 is equals to 1 by 1 into minus 1 minus 1 minus 2 into minus 3 minus 6. That implies x by minus 15 minus 5 is equals to y by minus 15 is equals to 1 by 1 minus of minus 6, that is 1 plus 6, minus 1 plus 6. Okay, that implies x is equals to minus 20 by 5 is equals to y by minus 15, that is y is equals to minus 15 by 5. ఈడ మధ్యలో ఇంకో లైన్ కూడా రాసుకోవచ్చు, x by minus 20 is equals to y by minus 15 is equals to 1 by 5 అని. That implies x is equals to minus 4, y is equals to minus 3. Okay, x comma y is equals to minus 4 comma minus 3. Substitute in equation 6. మనము 4 and 5 సాల్వ్ చేసాం కదా, సో 6లో సబ్స్టిట్యూట్ చేద్దాం. వాట్ ఈజ్ ఈక్వేషన్ 6? 3x మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 0. చూస్తేనే అర్థమవుతుంది సాటిస్ఫై అవుతాయని. 3x minus 4y is equals to 0. That implies 3 into minus 4 minus 4 into minus 3 is equals to 0. 3 into minus 4 minus 12, minus into minus plus 4 into 3 12. 0 is equals to 0. LHS is equals to RHS. Therefore required orthocenter is, what is required orthocenter? minus 4 comma minus 3. ఓకే, చాలా సింపుల్ అండ్ ఈజీ. అసలుకి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి సైడ్స్, ఈక్వేషన్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చారు. సో యూజింగ్ దీస్ 3 ఈక్వేషన్స్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది 3 వర్టిసెస్ 1 and 2, 2 and 3 and 3 and 1. ఇలా సాల్వ్ చేస్తూ మనము వర్టిసెస్ కనుక్కోవాలి. ఆ వర్టిసెస్ ఏబిసి, ఏడి, బిఈ అండ్ సిఎఫ్ ఆల్టిట్యూడ్స్ అనుకోవాలి. ఆల్టిట్యూడ్ అంటే which is perpendicular to side kada. Using that condition we will be finding the equations of these 3 altitudes. Okay, అవి ఎలా కనుక్కుంటాము? ఫస్ట్ స్లోప్ ఆఫ్ బీసీ కనుక్కుంటాము. ఏడి స్లోప్ ఈ బీసీ స్లోప్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఆ కండిషన్ యూస్ చేసి స్లోప్ ఆఫ్ ఏడి కనుక్కుంటాం. మనకి ఏ పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ఏడి సిమిలర్ గా ఇదే విధంగా రిమైనింగ్ ఆల్టిట్యూడ్ ఈక్వేషన్స్ కూడా కనుక్కుంటాము. వాట్ ఆర్ దోస్? సిఎఫ్ అండ్ బిఈ. మనకి ఫస్ట్ 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకు వచ్చిన 3 ఈక్వేషన్స్కి నంబరింగ్ 4, 5, 6 అలా ఇచ్చాను. ఓకే, ఇక్కడ 4 and 5 సాల్వ్ చేశాను. నాకు ఆర్థో సెంటర్ వచ్చింది. ఆ ఆర్థో సెంటర్ని రిమైనింగ్ ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేశాను. 6లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సాటిస్ఫై అయింది. సో
రిక్వైర్డ్ ఆర్థో సెంటర్ మనకు వచ్చింది కరెక్టే కాబట్టి రిక్వైర్డ్ ఆర్థో సెంటర్ ఈజ్ -4, -3. ఈ విధంగా మీరు ఆర్థో సెంటర్ చాలా సింపుల్గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే. మీరు హరిబరిగా ఉండి సాల్వ్ చేస్తే మాత్రం ఆన్సర్ తప్పు వస్తుంది. ఎందుకంటే చాలా రిపీటెడ్గా మనం అవే పాయింట్స్ అవే లైన్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఒక దగ్గర యూస్ చేయాల్సింది ఇంకో దగ్గర యూస్ చేస్తే మీకు ఆన్సర్ తప్పు అయిపోతుంది. సో మీరు ప్రశాంతంగా సాల్వ్ చేస్తే మాత్రం చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీ కేత్కే మ్యాథ్ ట్యూటోరియల్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.